Good morning, students. So welcome to the class. So here's topic introduction to operating system and functions. So this is the second unit of Windows and MS Office. That is fundamentals of MS Office లో ఆ సబ్జెక్ట్లో ఇది సెకండ్ యూనిట్. ఓకేనా? దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఫంక్షన్స్. మనం ఫస్ట్ యూనిట్లో కంప్యూటర్ అంటే ఏంటి, what is a computer, basic functions of computer, characteristics, history, memories, next anatomy of computer, next primary and secondary memories, ఇవన్నీ చూసాం కదా. సో వైరస్, యూటిలిటీ అవన్నీ చూసాం కదా. సో దిస్ ఇస్ ద సెకండ్ యూనిట్, దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఫంక్షన్స్. సో వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? సో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఈ యూనిట్లో తెలుసుకోబోతున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ that controls both hardware and other resources. అంటే ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మనం అందరూ చెప్పుకున్నాం, కంప్యూటర్ అంటేనే కంప్లీట్గా కంప్యూటర్ ఒక సాఫ్ట్వేర్ అంటేనే ప్రోగ్రామ్స్. మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎనీ సిస్టమ్ దట్ ఆపరేట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? కంప్యూటర్లో బేసిక్గా ఉండేది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్లో ఉన్న అన్ని డివైజెస్ని మరియు హార్డ్వేర్ని కంట్రోల్ చేసేది లేదా ఆపరేట్ చేసేదాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో డెఫినేషన్లో మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ కంట్రోల్స్ బోత్ హార్డ్వేర్ అండ్ అదర్ రిసోర్సెస్. అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్వేర్ని కావచ్చు, లేదా ఇంకా ఏమైనా మెమొరీని కానీ, ఓకేనా, ఇది కనెక్ట్ చేసినట్టు ప్రింటర్, స్కానర్, ఇవన్నీ స్పీకర్స్, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ కంట్రోల్స్ బోత్ హార్డ్వేర్ అండ్ అదర్ రిసోర్సెస్. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? పూర్తిగా కంప్యూటర్ని మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏదన్నా మొబైల్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఏ ఎలక్ట్రానిక్ డివైస్ని అంటే కంప్యూటర్ని కానీ మొబైల్ ఫోన్ని కానీ మనం ఆపరేట్ చేయలేము. ఓకేనా? ఇది బేసిక్గా మీరు గుర్తుపెట్టాలి. నెక్స్ట్, సో మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని అంటే వీటికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? లెట్ us see the functions of operating system. So let us see basic structure of operating system. Basic functions. సో ఇందాక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇందాక మనం చెప్పినట్టుగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది టోటల్ సిస్టమ్, అది మొబైల్ సిస్టమ్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు, టోటల్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకేనా? ప్రోగ్రామ్స్ ద్వారా కంప్లీట్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? మరి ఇది ఏం చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల ఉపయోగాలు ఏంటి, దాని యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి, అది కంప్యూటర్తోని అది ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అసైనింగ్ ప్రాసెసర్ ఫర్ టాస్క్. అంటే ఏంటంటే మనకు తెలుసు, కంప్యూటర్లో మనకి ఏదైనా ప్రాసెస్ జరగాలంటే అది ప్రాసెసర్ దగ్గర జరుగుతుంది. ఓకేనా? మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా కంప్యూటర్తో ఏదైనా వర్క్ చేయాలి అని అంటే ముందు మనం ఆ కంప్యూటర్కి రిక్వెస్ట్ చేస్తాం. ఓకేనా? రిక్వెస్ట్ చేస్తాం, నాకు ఈ ఫలానా టాస్క్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మనం చేసే వర్క్కి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలగొట్ చేస్తుంది. ఓకేనా? మన యొక్క పనిని తీసుకెళ్లి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ప్రాసెసర్కి ఇస్తుంది. ఆ తర్వాత అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం కంప్యూటర్తో ఏ పని చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియకుండా మనం చేయలేము. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన వర్క్ని ప్రాసెసర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమే చెప్పాలి. నువ్వు పలానా యూజరు ఈ వర్క్ చేయాలనుకుంటున్నాడు కంప్యూటర్ తోటి. సో ప్రాసెసర్కి ఏం చెప్తుంది? అది ఈ యూజర్ ఈ వర్క్ చేయాలనుకుంటున్నాడు, సో చెయ్యండి. దానికి కావాల్సినవన్నీ ఎవరిస్తారు? మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమే ఇస్తుంది. దానికి కావాల్సినవన్నీ కూడా ఎవరిస్తారు? ఆపరేటింగ్ సిస్టమే ఇస్తుంది. కానీ ప్రాసెస్ మాత్రం ఎక్కడ జరుగుతుంది? ప్రాసెసర్లో జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అసైనింగ్ ప్రాసెసర్ ఫర్
టాస్క్. మనం ఏ పని చేయాలన్నా ఆ ప్రాసెసర్ అలొకేట్ చేయాలి కదా, ఆ పని వెళ్ళి ప్రాసెసర్ దగ్గర ఉండాలి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ ప్రాసెసర్కి చెప్తుంది ఫలానా వ్యక్తి ఈ పని చేయాలనుకుంటున్నాడు, చేయండి అని. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ అలొకేటింగ్ అండ్ మేనేజింగ్ మెమొరీ. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా ఏం చేస్తుంది, ఫస్ట్ ఏమో టాస్క్ అంటే ప్రాసెసర్ని అలొకేట్ చేస్తుంది. తర్వాత ఓన్లీ ప్రాసెసర్కి ఇదిగో ఈ పని చేసి పెట్టు అంటే అయిపోతుందా, లేదు. ఇచ్చిన ఇన్పుట్ని కావచ్చు, అవుట్పుట్ని కావచ్చు, డేటాని స్టోర్ చేయాలంటే మెమొరీ ఉండాలి కదా. సో ఏ వర్క్ చేసినా మెమొరీతోని కంపల్సరీ రిలేషన్ ఉంటుంది కంప్యూటర్. సో అలాంటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అలొకేటింగ్ అండ్ మేనేజింగ్ మెమొరీ. మెమొరీ అంటే కంప్యూటర్లో ఉన్న మెమొరీని మేనేజ్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఎంత మెమొరీ అవసరము, లేదా ఆ అవుట్పుట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, దానికి ఎంత డేటా అవసరము, ఓకేనా, దానికి ఎంత స్టోరేజ్ అవసరం, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ హ్యాండ్లింగ్ జాబ్ ట్రాన్సాక్షన్స్. హ్యాండ్లింగ్ జాబ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమీ లేదు, జాబ్ అంటే గ్రూప్ ఆఫ్ టాస్క్. ఇక్కడ జాబ్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ టాస్క్. సో ఎవరు ఫస్ట్ వస్తున్నారు, సో ఇప్పుడు నేను ఒక్కరిని ఒక వర్క్ చేస్తున్నాను అనుకోండి కంప్యూటర్కి, దానికి ఈజీగా తెలుస్తుంది పలానా యూజరు ఈ ఒక పని స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ వర్క్ చేసేయండి అని చెప్పేసి ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తాం. కానీ ఒకేసారి 10 మంది వచ్చారనుకోండి, ఒకేసారి 10 మంది వస్తే ఏది ఫస్ట్ వచ్చింది ఏది సెకండ్ వచ్చిందో చెప్పగలగాలి కదా. చెప్పగలగాలంటే సో హ్యాండిల్ చేయగలగాలి ఆ పర్టికులర్ జాబ్ని. అంటే ప్రతి ఒక్క మనం ఏ రకమైన టాస్క్ చేసినా అది ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని గుర్తించి దానికి సంబంధించిన రిసోర్సెస్ అనేది కంప్యూటర్కి అది ప్రాసెసర్కి ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ హ్యాండ్లింగ్ జాబ్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వన్ ఇస్ మెయింటైనింగ్ ఇంటర్నల్ క్లాక్. మనకు తెలుసు ఇంటర్నల్గా ఒక టైమర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది జనరల్గా మనం వాడే డేట్ అండ్ టైం కాదు. ఓకేనా. టైమర్ అంటే పర్టికులర్ టాస్క్కి ఎంత టైం పడుతుంది. ఓకేనా. ఇంటర్నల్గా ఆపరేటింగ్ టైం కూడా ఉంటుంది బోత్. అంటే మనం జనరల్గా వాడే టైం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి టాస్క్కి అంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఎంత టైం పట్టొచ్చు, ఆ అవుట్పుట్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇంటర్నల్గా అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. సో ఆ టైంని క్యాల్కులేట్ చేసుకోవాలంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి క్లాక్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా. మనం డేట్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు సిస్టమ్ ఆన్ చేసినా టైం దానంతట అది సెట్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ షెడ్యూలింగ్ ఆఫ్ వేరియస్ టాస్క్. షెడ్యూలింగ్ ఆఫ్ వేరియస్ టాస్క్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రకరకాల ఒక 10-15 టాస్క్లు వచ్చాయనుకోండి, ఒకేసారి ఒక 10 మంది ఒకే కంప్యూటర్ యూజ్ చేయాలనుకుంటారు, మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నప్పుడు ఏది ముందు రావాలి ఏది తర్వాత రావాలి. ఓకేనా. ఏది ముందు రావాలి ఏది తర్వాత రావాలి, దేనికి ఎంత టైం పడుతుంది. ఓకేనా. ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవాలి. ముందు ఒకదానికి అవుట్పుట్ ఇచ్చేసిన తర్వాత ఇంకొకటి స్టార్ట్ చేయాలా, లేకపోతే ఒకటి అవుట్పుట్ జరుగుతున్నప్పుడే ఇంకో టాస్క్ని కూడా తీసుకోవాలా. ఇవన్నీని మెయింటైన్ చేసేది ఎవరు, ఇవన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనం వచ్చేసి ఎన్ఫోర్సింగ్ ప్రయారిటీస్ ఫర్ టాస్క్. ఎన్ఫోర్సింగ్ ప్రయారిటీస్ ఫర్ టాస్క్. ప్రయారిటీ అంటే ఏంటంటే ఇంపార్టెన్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సిమిలర్గా ఉంటాయి, ఫంక్షన్స్ అన్నీ కూడా సిమిలర్గా అనిపిస్తాయి కానీ చిన్న డిఫరెన్సెస్. సో ఎన్ఫోర్సింగ్ ప్రయారిటీస్ ఫర్ టాస్క్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఒకే దగ్గర కూర్చొని ఒకేసారి కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా. అందులో ఇప్పుడు ఆ 10 మంది చేస్తున్నటువంటిలో ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ వర్కో దాన్ని ముందు కంప్లీట్ చేస్తాం. ఏదైతే ముందు ఇంపార్టెంట్ అనుకుంటారో దాన్ని ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ టాస్క్ని ముందు అది కంప్లీట్ చేసేలా చేస్తుంది. ఓకేనా. సో మిగిలిన వాటి ఇంపార్టెన్స్ని బట్టి అది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఒక 10 మంది కలిసి వెళ్ళారనుకోండి, ముందు షాప్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ముందు అతన్నే కదా చూసేది షాప్ కీపర్. ఆ దుకాణం అతను, ఆ షాప్ అతను ముందు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే కదా ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ఇది అంతే. కంప్యూటర్ను మనం వాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రయారిటీ ముందు ఎవరు వచ్చారో అది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ముందు ఎవరు వచ్చారో అది చూస్తుంది, లేదా టైం ఏ టాస్క్ అయితే తక్కువ టైం పడుతుందో దాన్ని ముందు కంప్లీట్ చేసేస్తుంది. సో ఈ 2 రకాలు, ఒకటి టైం మీద డిపెండ్ అయి ఉంటుంది, 2 ఆ టాస్క్ వచ్చిన టైం. ఓకేనా. అంటే అది ఫస్ట్ వచ్చిందా లేకపోతే తర్వాత వచ్చారా, సీరియల్ వైజ్గా అది చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఫోర్సింగ్ ప్రయారిటీస్ ఫర్ టాస్క్. నెక్స్ట్ ఈస్ మెయింటైనింగ్ పెరిఫరల్స్. మెయింటైనింగ్ పెరిఫరల్స్ అంటే ఏం లేదు, పెరిఫరల్స్ అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి వీడి భాగాలని మనం ఏమంటాం, పెరిఫరల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉండే సీమోస్ బ్యాటరీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫ్యాన్ కావచ్చు, లేకపోతే ర్యామ్. సో ఇవన్నిటిని ఇంటర్నల్గా ఉండేటువంటి
హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెరిఫరల్స్ అంటే కీబోర్డ్ కనెక్ట్ చేస్తాం, మనం మౌస్ కనెక్ట్ చేస్తాం, ఆ లోపల ర్యామ్ ఉంటుంది లేదా ప్రింటర్ ఉంటుంది, ఇవన్నిటిని కంట్రోల్ చేయాలి కదా ఒకదాంతో ఒకటి. సో ఖచ్చితంగా ఇన్పుట్ ఇవ్వాలంటే మనం మౌస్ కీబోర్డ్ వాడాల్సిందే, అవుట్పుట్ రావాలంటే మానిటర్ లేకపోతే ప్రింటర్ స్కానర్ ఏదో ఒకటి డివైస్ వాడాల్సి. ఇవన్నిటిని కూడా ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మేనేజ్మెంట్. ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే బేసిక్గా కంప్యూటర్తోని మనం ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఇన్పుట్ ఇవ్వాల్సి. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని దాన్ని ప్రాసెసర్కి చెప్తుంది. ఓకేనా, పలానా యూజరు ఇదిగోండి ఈ ఇన్పుట్ ఇచ్చాడు, దీనికి సంబంధించిన టాస్క్ ప్రాసెస్ మీరు చెయ్యండి అని చెప్పి ప్రాసెసర్కి చెప్తారు. ఎవరు చెప్తారో ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తారు. ఓకేనా, దానికి సంబంధించిన ర్యామ్ కావచ్చు, దానికి సంబంధించిన ఏవైతే రిసోర్సెస్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎంత మెమరీ అవసరం అవుతుంది, దానికి ఎంత ర్యామ్ కావాలి, నెక్స్ట్ ప్రాసెస్ జరిగిన తర్వాత అది అవుట్పుట్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉండాలి, మళ్ళీ ఆ అవుట్పుట్ని ఎక్కడ చూపించాలి. మనం ప్రింట్ అని కొట్టామనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చెప్తుంది, ఈ అవుట్పుట్ ప్రింటర్లోకి రావాలి అని ప్రాసెసర్కి చెప్తుంది. అప్పుడు అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ప్రింటర్ నుంచి వస్తుంది. ఓకేనా, డైరెక్ట్గా మనకి రాదు. ఒకవేళ అవుట్పుట్ మనకి ఇయర్ ఫోన్స్ నుంచి అంటే సౌండ్ బాక్స్ నుంచి రావాలనుకోండి, సౌండ్ బాక్స్ కనెక్ట్ చేసినప్పుడు స్పీకర్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చెప్తుంది, ఈ అవుట్పుట్ అనేది స్పీకర్ నుంచి రావాలి. ఇట్లాగా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నారు. అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ తోటి కూడా ప్లస్ ఇది ప్రాసెసర్ తోటి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది ఒకదాంతో ఒకటి. వాటికి సంబంధించిన ఇన్పుట్స్ అవుట్పుట్స్ స్పెషల్గా ఇచ్చుకుంటూ తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా, సో హౌ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్స్? ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్స్ బేసికల్లీ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హ్యూమన్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే మనం కంప్యూటర్ని వాడుతున్నాం, వెనుక హార్డ్వేర్ ఉంటుంది. ఓకేనా, కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ ఉంటుంది. ఈ రెండింటికి సమన్వయం చేసేదే, రెండింటికి రిలేషన్ ప్రొవైడ్ చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఏది చెప్పినా ఆపరేటింగ్ సిస్టమ్కే చెప్తున్నట్టు. మనం కంప్యూటర్ని ఆపరేట్ చేస్తాం, మనం డైరెక్ట్ ప్రాసెసర్తో మాట్లాడలేము లేదా ఆపరేట్ చేయలేము. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆపరేట్ చేస్తున్నామంటే అది ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వెళ్ళి అప్పుడు ఎవరికి చెప్తుంది, ప్రాసెసర్కి చెప్తుంది. సో ఇలాంటి యూజర్ వచ్చాడు, ఈ యూజర్ ఈ వర్క్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్కి చెప్తే అప్పుడు ప్రాసెసరు నాకు ఏమేమి కావాలో, ఆ ప్రాసెస్ చేయడానికి నాకు ఏమేమి కావాలో అన్నీ అడుగుతుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ దానికి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో సింపుల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ సర్వ్ చేస్తుంది అన్ని. ఇది ప్రాసెసర్కి ఒక టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే నీకు ఏమేమి కావాలి అని ఆ ప్రాసెసర్ని అడిగి నాకు ఇది కావాలి అని ప్రాసెసర్ చెప్తే ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని మొత్తాన్ని అన్నింటినీ సమకూరుస్తున్నారు. ఆ తర్వాత టాస్క్ అనేది ప్రాసెసర్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, అవుట్పుట్ని కూడా ఆపరేటింగ్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మేనేజ్మెంట్. ఓకేనా, సో ఇందాక మనం బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసాం కదా. ఇప్పుడు మనం చూడాల్సింది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందాక ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి చూస్తామో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూసాం. సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్స్ ఏముంటాయి, ఇది కూడా సిమిలర్. బేసిక్ ఫంక్షన్స్ అన్నా మెయిన్ ఫంక్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్. కాకపోతే ఇక్కడ టాపిక్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్స్. సో అందులో మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. అంటే ఏం లేదు, ఇందాక చెప్పుకున్నట్టుగా రిసోర్సెస్ అంటే ఏమేమి ఉంటాయి మనకి, ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, మెమొరీ ఉంటుంది, ఫైల్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మేనేజ్ చేసేది ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. రిసోర్సెస్, ఒక కంప్యూటర్ తయారు కావాలి అని అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి, అందులో ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ ఉండాలి, నెక్స్ట్ హార్డ్వేర్ కూడా ఉండాలి. ఓకేనా, ఒక కంప్యూటర్ తయారవ్వాలి అంటే కంప్లీట్ సెటప్ ఉండాలి అంటే మనకు హార్డ్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి. మరి హార్డ్వేర్ ఏమేమి ఉంటుంది, మౌస్ కీబోర్డు, తర్వాత ప్రింటరు, స్కానరు, లేదా ఒక మానిటరు, తర్వాత CPU, ఆ లోపల మళ్ళీ పార్ట్స్. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ రిసోర్సెస్ కిందకే వస్తాయి కదా. అందులో మెమోరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రిసోర్సెస్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని కంట్రోల్ చేయడం కానీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని కంట్రోల్ చేయడానికి, నెక్స్ట్ స్పీకర్స్ కావచ్చు, ఏవన్నా సరే మనం దేంతోనైతే ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నామో వాటంతటితోని మాట్లాడేది ఎవరు అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మనం డైరెక్ట్గా స్పీకర్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఎవరు చెప్పాలా, స్పీకర్కి కానీ, కీబోర్డ్కి కానీ, మౌస్కి కానీ, లేదా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్కి కానీ ఎవరు చెప్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమే చెప్తారు. ఓకేనా, దిస్ ఇస్ ఫస్ట్. నెక్స్ట్ వన్ ఇస్ స్టోరేజ్ మేనేజ్మెంట్. స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటే
ఇప్పుడు మనం కంప్యూటర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏ రకంగా స్టోర్ చేసి పెడతాం, ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఓకేనా. కంప్యూటర్లో మనం డేటాని ఎట్లా స్టోర్ చేసి పెడతాం, ఇష్టం వచ్చినట్టు స్టోర్ చేయడానికి ఉండదు. ప్రతి ఒక్కటి కంప్యూటర్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి దాన్ని మనం ఏమంటాం, ఫైల్స్ అని అంటాం. ప్రతి ఒక్క డేటాని మనం ఏమంటాం, ఫైల్స్. అవి ఇప్పుడు ఆడియో ఉందనుకో, సాంగ్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఆడియో ఫైల్స్ అంటాం. వీడియో ఉందనుకోండి, ఓకేనా, ఏదైనా మూవీ కావచ్చు, ఏదైనా వీడియో ఉంటుంది, దాన్ని వీడియో ఫైల్స్ అంటాం, MP4 ఫైల్స్ అంటాం. ఓకేనా. డాక్యుమెంట్ ఉంటే, ఏదైనా టెక్స్ట్ మెసేజ్ ఉంటే దాన్ని డాక్యుమెంట్ ఫైల్ అంటాం. ఎక్సెల్ ఉంటే ఎక్సెల్, వర్డ్ ఉంటే వర్డ్. సో ఇలాంటివి. సో కంప్యూటర్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసినా దాన్ని మనం ఏమంటాం, ఫైల్స్ అని అంటాం. సో ఈ ఫైల్స్ అనేవి ఎట్లా స్టోర్ అవ్వాలి, ఓకేనా, ఎక్కడ స్టోర్ అవ్వాలి, దానికి ఎంత స్పేస్ అవసరము, ఓకేనా, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలి. సో ఈ ఫైల్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది, ఇందాక మనం టాస్క్ షెడ్యూలింగ్ చెప్పుకున్నట్టుగా మనం చేసే వర్క్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన వర్క్ని తీసుకెళ్ళి ప్రాసెసర్కి చెప్తుంది. ఓకేనా. ఈ యూజరు ఈ టాస్క్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఎవరికి చెప్తుంది, ప్రాసెసర్కి చెప్తుంది. ఎవరు చెప్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకెళ్ళి మనం ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, మనం ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు నాకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి నేను ఒక ప్రింట్ అవుట్ తీసుకోవాలనుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను కంప్యూటర్ ఆన్ చేసి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసేసి, ఓకేనా, మరి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఎవరు చెప్పాలి, ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, నేను ఏ అయితే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నానో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ మెమొరీలోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ని నాకు ఓపెన్ చేసి చూపిస్తుంది. ఆ మెమొరీకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ని నాకు ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్రింట్ అని కొడతాను. ప్రింట్ అని ఒక టైప్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రాసెసర్కి చెప్తుంది, ఇదిగో పలానా వ్యక్తి అంటే ఈ యూజరు ఈ ఒక పేజ్ని ప్రింట్ తీయాలనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రింటర్కి చెప్పేసే అని చెప్తుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఆ మొత్తం డాక్యుమెంట్ని ప్రాసెస్ చేసి ప్రింటర్కి చెప్తుంది. ఓకేనా. ఈ ప్రింటర్ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ఆపరేటింగ్ సిస్టమే. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక ప్రింటర్ ముందు పెట్టుకొని ప్రింట్ తీయాలంటే తీస్తుందా, లేదు, నేను కంప్యూటర్కి చెప్పాలి. కంప్యూటర్కి చెప్తున్నాను అంటే ఎవరికి చెప్తున్నట్టు, ఆపరేటింగ్ సిస్టమ్కే చెప్తున్నట్టు. ఓకేనా. మనకి మధ్యలో ఎవరు ఉంటారు, ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకేనా. అంటే ఎన్నో రకాల టాస్క్ మనం చేస్తుంటాం, ఎంతో మంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎంత స్టోరేజ్ అవసరము, ఏం ప్రాసెస్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాసెస్ చేస్తున్నారు అనేది ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ మెమొరీ మేనేజ్మెంట్. మెమొరీ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఈస్ సిమిలర్. ఇప్పుడు మనం ఒక టాస్క్ చేస్తున్నాను కంప్యూటర్తో, నేను చేసే పనికి ఎంత మెమొరీ అవసరము అనేది ఎవరు చూస్తారు, ఎంత మెమొరీ అవసరం అనేది ఎవరు చూస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అదే చెప్తుంది, ఇదిగో ఈ పలానా వ్యక్తి ఈ వర్క్ స్టార్ట్ చేశారు, దీనికి ఇంత మెమొరీ అవసరం, దీనికి ఇంత ర్యామ్ అవసరం, దీనికి ఇవి అవసరం అవుతాయి, ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్, ఇలా అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తుంది. ఎవరికి, ప్రాసెసర్కి చెప్తుంది. సో దాన్ని మనం ఏమంటాం, మెమొరీ మేనేజ్మెంట్. సో ఇందులో ప్రైమరీ మెమొరీస్, సెకండరీ మెమొరీస్ అన్నీ కూడా ఉంటాయి. మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టినా, మెమొరీ కార్డు పెట్టినా అన్నీ ఎవరికి తెలుస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి తెలుస్తుంది. ఓకేనా. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంటే కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా సెక్యూర్గా ఉంచడానికి, ఓకేనా, యాంటీవైరస్ మెయింటైన్ చేయడానికి, లేకపోతే ప్రతి ఒక్కటి ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఏమీ చేయలేము, అసలు కంప్యూటర్ ఆనే కాదు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇందాక మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్కి, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్కి చూద్దాం. ఓకేనా. కంప్యూటర్లో ఎట్ ప్రజెంట్ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే విండోస్. ఎట్ ప్రజెంట్ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, విండోస్. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ చూస్తాం. ఇప్పుడు Windows 10 నడుస్తుంది ఎట్ ప్రజెంట్. ఓకేనా. ఇంతకుముందు Windows 7, Windows 3, ఓకేనా, ఇవన్నీ నడిచేది. లైనెక్స్, యూనిక్స్, ఓకేనా, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కంప్యూటర్లో సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. లైనెక్స్ అంటాం, యూనిక్స్ అంటాం, లేకపోతే విండోస్. మరి మొబైల్లో అయితే ఆండ్రాయిడ్, iOS, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. iOS అంటే ఐఫోన్స్ తెలుసుగా మనకి. ఐఫోన్స్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ని మనం iOS అంటాం.
ఓకేనా. మరి ఆండ్రాయిడ్ డివైస్లో ఇప్పుడు మన వాడే డివైజెస్లో సెల్ ఫోన్స్లో ఏముంటాయి, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అందులో వర్జన్స్ ప్రతి 1 ఇయర్కో 2 ఇయర్కో ఒకసారి అప్డేట్ వస్తుంది, కొత్త కొత్త పేర్లతోనే వస్తుంది. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ వర్జన్ ఆండ్రాయిడ్ 11 అంటాం, ఆండ్రాయిడ్ 10 అంటున్నాం, అంతకుముందు ఆండ్రాయిడ్ 5, ఓకేనా. ఆండ్రాయిడ్ 5, శాండ్విచ్, ఇట్లాంటివన్నీ కిట్ క్యాట్, ఓకేనా. ఇవన్నీ వర్జన్స్ అన్నమాట, ఇవన్నీ టైప్స్ లేదా వర్జన్స్, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో బేసిక్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ కంట్రోల్స్ ఆల్ ద హార్డ్వేర్ అండ్ అదర్ రిసోర్సెస్ ఆఫ్ ఎ కంప్యూటర్, ఓకేనా. కంప్యూటర్తో ఏ పని చేయాలన్నా, ఏ డివైస్ అయినా సరే కంప్యూటర్ కనెక్ట్ చేయాలన్నా వాటికి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పర్మిషన్ అవసరం. ఆపరేటింగ్ సిస్టమే పూర్తిగా కంప్యూటర్ని ఎవరు కంట్రోల్ చేస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి కూడా, ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే కంప్యూటర్ కానీ మొబైల్ డివైస్ కానీ మనకి స్టార్ట్ అవ్వదు. అందులో ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలి. కంప్యూటర్లో అయితే లైనక్స్, యూనిక్స్, విండోస్ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. iOS, ఓకేనా. సో ఇవైతే మ్యాక్ ఓఎస్ అంట, ఐఫోన్స్లో ఉండేదాన్ని మ్యాక్ ఓఎస్ అంటాం, ఓకేనా. సో ఇవి ఏ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ మాత్రం ఆన్ అవ్వదు, మనం కంప్యూటర్తోనే వర్క్ చేయాలి, ఓకేనా. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్గా పనిచేస్తుంది, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ కంప్యూటర్, ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇందులో మనం ఏం చూసాం ఈరోజు, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పాను, బేసిక్ ఫంక్షన్స్ ఏంటో చెప్పాను, మెయిన్ ఫంక్షన్స్. ఇది మెయిన్ ఫంక్షన్స్. మెయిన్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇవే చేస్తుంది, సేమ్ బేసిక్ ఫంక్షన్స్ మెయిన్ ఫంక్షన్స్ ఆల్మోస్ట్ ఒకటి, ఓకేనా.